వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ లైన్. డాక్టర్ గారు, ఊబకాయం రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఊబకాయం, ఎక్కువ బరువు ఉండటం, ఒబిసిటీ అనేది ఇప్పుడు చాలా ఎక్కువ తీవ్రమైన సమస్యగా అయిపోయిందనమాట. అంటే ఎందుకంటే చిన్న వయసులోనే ఎక్కువ బరువు ఉండటం వల్ల పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మనకి గుండె సంబంధించిన జబ్బులు, బీపీ సంబంధించిన జబ్బులు, షుగరు తొందరగా వచ్చే అవకాశం ఉంది. సో మన ఊబకాయం వచ్చిన తర్వాత వెయిట్ తగ్గాలి అంటే డాక్టర్ల దగ్గర ఎక్కువ మందులు కూడా లేవన్నమాట. అంటే ఊబకాయం అనేది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద సమస్యగా మారింది. సో ముఖ్యంగా మనం ఏం చేయాలంటే ఊబకాయం రాకుండా జాగ్రత్తలు ఏంటంటే మంచి ఆహార నియమాలు, రోజు వ్యాయామం చేయటం ద్వారా మన శరీరంలో కొవ్వుని కరిగించడం ద్వారా ఊబకాయం రాకుండా చూసుకోవచ్చు. మన సమాజంలో మెయిన్గా ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కువ ఆహారం దొరుకుతుంది ఎక్కడ పోయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన సినిమాకి వెళ్తాము, సెకండ్ షో రాత్రి 12 టైము, అప్పుడు కూడా ఇంటర్వెల్లో అనవసరంగా అవసరం లేకపోయినా సరే మనం ఎంతో ఆహారం తీసుకుంటున్నాం, పాప్కార్న్ అని, కేకులు అని చెప్పి. సో అవసరానికి మించి ఆహారం తీసుకోవటం వల్ల ఆ ఆహారం అంతా వెళ్ళేసి పొట్టలో కొవ్వుగా మారిపోయి పేరుకుంటుంది. ఒక్కసారి కొవ్వుగా మారింది మళ్ళా కరగాలంటే చాలా కష్టపడాలన్నమాట. సో ఒక్కసారి ఊబకాయం వస్తుందంటే యంగ్ వయసు, ఈ మధ్య ఏమవుతుందంటే మెయిన్గా తక్కువ వయసులో ఉన్న వాళ్ళకి ఎక్కువ బరువు కనపడు. స్కూల్ పిల్లలు, మనం ఉదయం 8 గంటలకు పిల్లలు స్కూల్కి పంపిస్తాం, రాత్రి 8 దాకా రారు. వాళ్ళకి ఆటలాడుకునే టైం లేదు, వ్యాయామం చేసే టైం లేదు. సో దీనివల్ల జంక్ ఫుడ్ పెరిగిపోయింది, దీనివల్ల ఎక్కువ బరువు వచ్చేస్తున్నారు. సో తక్కువ వయసులో ఎక్కువ బరువు ఉండి ఫ్యామిలీలో ఎవరికైనా డయాబెటీస్ ఉంటే వీళ్ళకి కూడా తొందరగా షుగర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. మిగతా జబ్బులు, గుండె జబ్బులు, బీపీకి సంబంధించిన జబ్బులు కూడా వస్తాయన్నమాట. ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. వేరే జబ్బులకి ఊబకాయం అనేది మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. సో మనం ఏంటంటే ఊబకాయాన్ని ముందుగానే ప్రివెంట్ చేసుకొని చిన్న వయసు నుంచే పిల్లలకి మంచి ఆహార అలవాట్లు, రోజుకు వాడికి ఆడుకోవడానికి కొద్దిగా టైం కేటాయించడం, సైక్లింగ్, ఏదో ఒక రకమైన ఆటలలో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం ద్వారా ఈ ఊబకాయం రాకుండా చూసుకోవచ్చు. ఇంకోటి, ఊబకాయం తగ్గాలి అన్నా సరే ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువ తినాలన్నమాట. అంటే కాయగూరలు, పండ్లు, ఫలాలు ఎక్కువ తినటం ద్వారా ఈ ఊబకాయాన్ని మనం నియంత్రించవచ్చు. మెయిన్ రైస్ లాంటివి ఎక్కువ క్యాలరీస్ ఉండే ఫుడ్ తక్కువ తింటూ ఫైబర్, పీచు పదార్థాలు, నీళ్లు ఎక్కువ ఉండే ఫుడ్, అంటే అన్ని రకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్ అనేవి కూడా ఎక్కువ తినటం ద్వారా ఈ ఊబకాయం వచ్చిన వాళ్ళకి, అంటే మన ప్రిన్సిపల్ ఏంటంటే మనకు పొట్ట నిండాలి, బరువు పెరగకూడదు. అంటే ఆకలితో డైటింగ్ చేయడం ద్వారా వెయిట్ తగ్గం అనమాట. ఒకసారి డైటింగ్ స్టార్ట్ చేసి వారం రోజుల పాటు ఏం తినకుండా ఉన్నాం అనుకో, నెక్స్ట్ బరువు తగ్గుతాం వారానికి. కానీ మన శరీరంలో ఆకలికి సంబంధించిన హార్మోన్స్ కొన్ని ఉంటాయి, గ్రెలిన్ అంటారు. అవి పెరిగి ఒక వారం డైటింగ్ చేస్తే మన ఆకలి సంవత్సరం పాటు ఎక్కువ ఉంటుందని మా పరిశోధనలో తేలింది. సో దాన్ని బట్టి ఏంటంటే డైటింగ్ చేయకుండా ఖాళీ కడుపుతో ఉండకూడదు. ఫ్రూట్స్, వెజిటబుల్స్ తినాలి. రైస్, ఆయిల్ ఫుడ్స్ బాగా తగ్గించాలి. స్వీట్స్ ఇలాంటివన్నీ బాగా తగ్గించడం ద్వారా, ఐస్ క్రీమ్లు, స్వీట్స్ తగ్గించడం ద్వారా ఖాళీ కడుపు కాకుండా పొట్ట నిండాలి, కానీ క్యాలరీస్ రాకూడదు అనమాట. ఫైబర్ ఎక్కువ ఉండాలి. ఇలాంటి ఆహారపు అలవాటు ద్వారా మన ఊబకాయాన్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక్కసారి ఊబకాయం వచ్చిందంటే మనకి బయట ఏంటంటే మార్కెట్లో చాలా రకరకాలైనటువంటి అపోహలు అవి ఉన్నాయి. చాలా ఎక్కువ ఖర్చుతో కూడిన ట్రీట్మెంట్ ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని వస్తారు. కానీ నిజం చెప్పాలంటే ఈ ఊబకాయాన్ని తగ్గించడానికి ఎటువంటి ఎక్కువ మందులు లేవు, కొన్ని తక్కువ మందులే ఉన్నాయన్నమాట. అంటే మనకి అలౌ చేసిన మందులు. సో మెయిన్గా మన ఆహారపు అలవాట్లు, ఎక్సర్సైజ్ సంబంధించిన చేసుకోవడం ద్వారా ఈ ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు అనమాట. డాక్టర్ గారు, హార్మోన్ సమస్యలు ఏంటి, ఎవరికి వస్తాయి? హార్మోన్ సమస్యలు అంటే మన శరీరంలో ఇవి కెమికల్స్ అనమాట. మనల్ని ఎప్పుడు ఆరోగ్యంగా పెట్టడానికి, మన శరీరంలో చాలా రకరకాల రసాయన చర్యలు జరగడానికి ఈ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో హార్మోన్ సమస్యలు అనేవి చాలా రకాలు ఉండొచ్చు. మెయిన్గా లేడీస్కి హార్మోన్ సమస్యలు వస్తాయన్నమాట. వాళ్ళు ఏంటంటే యుక్త వయసు లేడీస్కి ఎక్కువ బరువు ఉన్నారనుకో, వాళ్ళు నెలసరి కరెక్ట్గా రాకపోవటం, అవాంఛిత రోమాలు, అంటే లేడీస్కి కొద్దిగా మీసాల దగ్గర, గడ్డం దగ్గర ఎక్కువ రోమాలు రావటం, తర్వాత పొట్ట మీద, ఛాతీ మీద రోమాలు రావటం, ఇలాంటివి జరుగుతుంటాయి. వీటినన్నిటిని హార్మోన్ సమస్యలు అంటారు. అంటే మగవాళ్ళకి సంబంధించిన హార్మోన్స్ లేడీస్కి పెరగడానికి ఛాన్స్ ఉంది. దీనివల్ల నెలసరి సమస్యలు వచ్చేసి పెళ్ళైన తర్వాత వాళ్ళకి పిల్లలు లేకపోవటం, నెలసరి రాకపోవటం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. సో మెయిన్గా ఇది ఊబకాయానికి సంబంధించింది కూడా అవుతుందన్నమాట. సో మనకి ఊబకాయంని కంట్రోల్లో పెట్టుకొని ఎక్కువ బరువు పెరగకుండా ఉండి చిన్నపిల్లల నుంచే మనం వాళ్ళని జాగ్రత్తగా కేర్ తీసుకోవడం ద్వారా ఈ హార్మోన్ సమస్యలు ముందుగానే రాకుండా చూసుకోవచ్చు. ఒకసారి హార్మోన్
సమస్య వచ్చిన తర్వాత మన నెక్స్ట్ ఏ హార్మోన్ బాగాలేదు, నెక్స్ట్ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి టెస్టులు చేసుకొని వాళ్ళకి దీనికి సంబంధించిన కొన్ని మాకు ఎండోక్రైనాలజీలో కొన్ని టెస్టులు ఉంటాయన్నమాట. అవి చేసుకొని ఎక్కడెక్కడ ఏ టెస్ట్ చేయాలో చేసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా నెలసరి సమస్యలు ఇబ్బంది తొలగిపోవడం, అవాంఛిత రోమాలు తగ్గించుకోవడం చేయవచ్చు అనమాట. సో మెయిన్గా ఏంటంటే ఇంకొకటి మగవాళ్ళలో కూడా హార్మోన్ సమస్యలు ఉంటాయి. ఎలాగంటే వాళ్ళకి స్పర్మ్ కౌంట్ పడిపోవటము, ప్లస్ అంగస్తంభాలు సరిగా జరగకపోవటము, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ ఏంటంటే మేల్ హార్మోన్ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉంటుంది. ఆ హార్మోన్ సరిగా ప్రొడ్యూస్ అవ్వకపోవటం వల్ల వాళ్ళకి సంబంధించినటువంటి మేల్ హార్మోన్ తగ్గడానికి కారణాలు ఉంటాయి అన్నమాట. స్మోకింగ్, ఆల్కహాల్, వాళ్ళ హ్యాబిట్స్, ఇంకా ఇతరత్ర వ్యాధులు ఏమైనా ఉన్నాయా వాళ్ళకి, ఈ హార్మోన్ ఎందుకు తగ్గిందో చూసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా ఈ హార్మోన్ సమస్యల్ని ట్రీట్ చేయొచ్చు. ఇంకా చిన్నపిల్లల్లో కొంతమందికి హార్మోన్ సమస్యలు ఉంటాయి. ఎలాగంటే చిన్నపిల్లలు ఎక్కువ బరువు ఉండటం ద్వారా వాళ్ళకి చిన్న హార్మోన్ సమస్యలు వచ్చి ఎదుగుదల సమస్యలు రావడానికి ఛాన్స్ ఉంటుంది. థైరాయిడ్ కూడా చిన్నపిల్లల్లో కొంతమంది కనపడుతుంది అనమాట, ఎత్తు పెరగలేకుండా ఉంటారు. ఇలాంటి హార్మోన్ సమస్యలన్నీ ముందుగా మనం గుర్తుపట్టడం ద్వారా ఎండోక్రైనాలజిస్ట్ కన్సల్ట్ అవ్వడం ద్వారా ఏంటంటే దానివల్ల వచ్చే ఇబ్బందులు మనం తగ్గించుకోవచ్చు. డాక్టర్ గారు, పిల్లల్లో ఎదుగుదల సమస్యల గురించి తెలియజేయండి. అంటే మనకి ఎదుగుదల సమస్య అంటే మనకు పుట్టిన పిల్లలు స్లోగా పెరుగుతూ ఉంటారు కదా, అలాగే వాళ్ళకి ఎదుగుదలకి కొన్ని హార్మోన్స్ ఉంటాయన్నమాట. అంటే గ్రోత్ హార్మోన్ అంటారు. మన ఎదుగుదల సంబంధించిన హార్మోన్ గ్రోత్ హార్మోన్ అంటారు. ఆ గ్రోత్ హార్మోన్ తగ్గిందనుకో మన పిల్లలు కావాల్సినంత హైట్ పెరగలేరు అనమాట. సో ఇదొక్కటే హార్మోన్ కాకుండా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా సరే కార్టిసాల్ అని ఇంకో హార్మోన్ ఉంటుందన్నమాట. ఈ హార్మోన్ సమస్య ఉన్నా సరే పిల్లలు సరిగా ఎదగలేరు. ఇవన్నీ హార్మోన్ సంబంధించినవి. మంచి ఆహారము, టయానికి కావాల్సినంత కాల్షియము, పాలు మోతాదు, ఆహారము ఇవి లేకుండా మిగతా జబ్బులు ఏమైనా ఉన్నా సరే పిల్లల్లో ఎదుగుదల సరిగా ఉండదు. సో ఏ పిల్లవాడైనా ఎదగట్లేదు, వాళ్ళ క్లాస్మేట్స్ సరిగ్గా హైట్ లేడు అని మనం గ్రహిస్తే వెంటనే ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వచ్చామనుకోండి, మేము చూస్తామన్నమాట ఏంటి వీళ్ళలో ఏ లోపం ఉంది, ఇది ఏమన్నా హార్మోన్ సంబంధించిందా, ఏదైనా జబ్బుకు సంబంధించిందా, ఆహారానికి సంబంధించిందా. వాళ్ళకి గ్రోత్ చార్ట్ ఉంటుందన్నమాట. వాళ్ళ ఎదుగుదలని మన చార్ట్ రూపంలో వేసుకొని ప్రతి 6 నెలలకి ఎంత ఎదుగుతున్నారో హైట్ డాక్యుమెంట్ చేయాలి. రాసుకొని చూసి ఏమన్నా లోపం ఉందో చూసుకొని తర్వాత ఈ గ్రోత్ హార్మోన్ సంబంధించిన హార్మోన్ టెస్టులు, థైరాయిడ్ సంబంధించిన హార్మోన్ టెస్టులు, కార్టిసాల్ అనే హార్మోన్ ఉంటుందన్నమాట. అది కూడా ఎదుగుదల సంబంధించి అది చాలా ఎక్కువైందనుకో శరీరంలో మన ఎత్తు పెరగం, బరువు ఎక్కువ వచ్చేస్తాం. ఇవన్నీ చూసుకొని ఈ హార్మోన్ ఎదుగుదల సమస్యలు పిల్లలు ఎందుకు వచ్చాయని చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ గ్రోత్ హార్మోన్ తక్కువైంది అనుకోండి, వాళ్ళకి ఏంటంటే ఆ గ్రోత్ హార్మోన్ అనేది ఇన్సులిన్ లాగా బయట దొరుకుతుంది అనమాట. ఇంజెక్షన్ రూపంలో హార్మోన్ తీసుకోవడం ద్వారా వాళ్ళు నార్మల్ హైట్ వచ్చేదానికి కృషి చేస్తాం అనమాట. సో పిల్లల్లో ఎదుగుదల సమస్యలను కూడా మనం హార్మోన్ డాక్టర్గా మేము ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ప్రెగ్నెన్సీలో ఏ హార్మోన్ సమస్యలు వస్తాయి? మెయిన్గా గర్భధారణ సమయం అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఆడవాళ్ళకి కొన్ని హార్మోన్ సమస్యలు రావచ్చు. మెయిన్గా ఏంటంటే ఈ మధ్య కాలంలో థైరాయిడ్ సమస్యలు ఎక్కువైనాయి. థైరాయిడ్ అంటే సరిగా పనిచేయకపోవడం, హైపోథైరాయిడిజం అనేది ప్రెగ్నెన్సీలో ఈ మధ్య పెరిగింది. ఎందుకంటే పూర్వకాలంతో కంపేర్ చేస్తే ఇప్పుడు థైరాయిడ్ హార్మోన్ సంబంధించిన లెవెల్స్ని కొద్దిగా తగ్గించామన్నమాట. దానివల్ల ఏంటంటే తొందరగా థైరాయిడ్ హార్మోన్ సమస్యలు కనుక్కోవడం ద్వారా వాళ్ళకి హార్మోన్ టెస్ట్ అంటే వచ్చిన ఫస్ట్ ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో, మళ్ళీ రెండు నెలల నుంచి 3 నెలల టైంలో, మళ్ళీ 6 నెలల నుంచి 7 నెలల గర్భధారణ సమయంలో థైరాయిడ్ టెస్టులు చేసుకోవడం ద్వారా ఏమైనా ఇబ్బందులు ఉంటే మాత్రలు వేసుకోవడం వల్ల తల్లి ఆరోగ్యానికి, బిడ్డ ఆరోగ్యానికి మంచిది. ఇంకోటి ఊబకాయంతో పాటు తొందరగా షుగర్ రావడం అనేది ఫ్యామిలీలో ఎవరికైనా షుగర్ ఉండటం వల్ల ప్రెగ్నెన్సీ టైంలో కూడా ముఖ్యంగా షుగర్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. ఎప్పుడంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైం అవ్వగానే గైనకాలజిస్ట్ని కలిసినా ఎండోక్రైనాలజిస్ట్ కలిసినా టెస్టులు చేస్తాం అనమాట. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే ప్లస్ 2 నుంచి 4 నెలల టైంలో, 6 నుంచి 8 నెలల టైంలో ఒకసారి షుగర్ టెస్ట్, ఏం తినకుండా షుగర్ టెస్ట్, తిన్న 2 గంటలకు షుగర్ టెస్ట్ చేయడం వల్ల ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ యొక్క వాల్యూస్ తక్కువ ఉంటాయన్నమాట. అంటే నార్మల్ పేషెంట్స్ కంటే వీళ్ళకి 20 నుంచి 30 మిల్లీగ్రాములు తక్కువ షుగరు రిపోర్ట్స్ ఉండాలన్నమాట. దానికంటే ఎక్కువ ఉండటం వల్ల బేబీస్కి చిన్న చిన్న సమస్యలు రావటం, బిగ్ బేబీస్ అంటారనమాట. 4 కేజీల నుంచి 5 కేజీల బరువు బేబీస్ ఉండటం, వాళ్ళకి సిజేరియన్ సెక్షన్లు ఎక్కువ చేయాల్సి రావటం, మిగతా హార్మోన్ సమస్యలు రావడం జరుగుతుంది. ఒక్కసారి ప్రెగ్నెన్సీ వస్తే దాంట్లో షుగర్ స్టార్ట్ అయిందంటే వాళ్ళకి మందులు పెట్టకూడదు, ట్యాబ్లెట్స్ వేయకూడదు. ప్రెగ్నెన్సీకి సంబంధించిన షుగర్ పేషెంట్స్కి ఒకే ఒక మందు ఏంటంటే ఇన్సులిన్. సో ప్రెగ్నెన్సీలో ఇన్సులిన్ తీసుకోవడం ద్వారా బిడ్డకి తల్లికి క్షేమం కోసం తీసుకుంటాం. ఒకసారి డెలివరీ అయిన తర్వాత
షుగర్ నార్మల్గా తగ్గిపోతుంది. కానీ 100కి 10 మందికి అలా కంటిన్యూ అవ్వచ్చు. వీళ్ళకి తొందరగా షుగర్ వచ్చే ఛాన్సులు ఉంటాయి మెయిన్గా మిగతా వాళ్ళకి. సో ఏంటంటే ప్రెగ్నెన్సీలో షుగర్ పేషెంట్స్ ఇన్సులిన్ జాగ్రత్తగా వాడుకోవడం, ప్రతి 2 వారాల నుంచి ప్రతి వారానికి షుగర్ టెస్టులు చేసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన బిడ్డకి జన్మనివ్వడానికి ప్లస్ తల్లి ఆరోగ్యం బాగుండడానికి చాలా కృషి చేస్తున్నట్టు అనమాట. సో మెయిన్గా ప్రెగ్నెన్సీలో ఏంటంటే మనం థైరాయిడ్ సమస్యల్ని, షుగర్ సమస్యల్ని ప్రతి 2 నుంచి 3 నెలలకి టెస్టులు చేసుకోవడం ద్వారా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మనకు తెలియదు. కాబట్టి దీనికి సంబంధించిన సమస్యలకి మనం ఒక సమాధానం ఎండోక్రైనాలజిస్ట్గా హార్మోన్స్ సంబంధించిన సమాధానం కనుక్కోవడానికి ఉంటుంది. దీనికి మంచి ట్రీట్మెంట్లు ఉన్నాయి. డాక్టర్ గారు, ఇప్పటి వరకు ఎండోక్రైనాలజీ సమస్యల గురించి తెలియజేసినందుకు మీకు మా తరపు నుండి అలాగే మా ప్రేక్షకులందరి తరపు నుండి ధన్యవాదాలు. ఇంతటితో ఈ ప్రోగ్రామ్ని ముగిస్తూ రేపటి హెల్త్ లైన్ ప్రోగ్రాంలో మరో డాక్టర్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.